ఆస్తి రాసిస్తే అనాథను చేశాడు కన్నకొడుకు. చేసిన పనికి కలెక్టర్కు తల్లి ఫిర్యాదు. వికారాబాద్ జిల్లా కన్నకొడుకే తల్లిని రోడ్డుపాలు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన కనికరం లేకుండా ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆపై గంజినీళ్లు కూడా పోయకుండా అమానుషంగా ఇంటి నుండి గెంటేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. బోమ్రాస్పేట్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పద్మమ్మకు ఉన్న 1 ఎకరం భూమిని తన ఒక్కగానొక్క కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే ఆస్తి చేతికి రాగానే కొడుకు అసలు స్వరూపం బయటపెట్టాడు. తల్లికి కనీసం మనిషిగా కూడా చూడకుండా తిండి పెట్టకపోగా ఇల్లు వదిలి వెళ్లాలని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను ఇంటి నుండి బయట గెంటేయడంతో దిక్కుతోచిన స్థితిలో పద్మమ్మ ప్రస్తుతం తన కూతురు వద్ద ఆశ్రయం పొందుతోంది. వయసు మళ్లిన తరుణంలో కొడుకు చేసిన అన్యాయాన్ని భరించలేక పద్మమ్మ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కు చేరుకుంది. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. ఆస్తి తీసుకుని నన్ను అనాథం చేశాడు, నా భూమి నాకు ఇప్పించి కొడుకుపై చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమైంది. వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం పద్మమ్మకు న్యాయం చేస్తామని, ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మన ఇంట్లో పెట్టిండు పోలీసు చూసుకోకు, భవిష్యత్తులో వచ్చి చూసుకోక, ఎవరు పెట్టే చూసుకోక, నెత్తి మీద కొట్టిండు, మానం మీద వచ్చిండు ఎవరు కొడుకు. ఇప్పుడు ఎస్ఆర్ ఇస్తారమ్మని రేటాడుకుంటే పడతలేదు, మానం ఏం తిరగలేదు. ఏం చేసుకోండి ఇప్పుడు భూమి ఆడ పనికి వేసి ఇచ్చిండు, నన్ను అడుగుతలేడు, ఏం అడుగుతలేడు. పని చేస్తే ఈ అమ్మని అడుగుతున్నాడు, చాయ్ పడ్డా వేసిన ఏం జరుగుతుంది 7 దినాలు.